టాప్ 4 న్యూస్ చూస్తే క్యాతనపల్లిలో జరిగిన ఘటనలో అరెస్ట్ అయిన మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ కస్టడీ పిటిషన్ను మంచిర్యాల జిల్లా కోర్టు డిస్మిస్ చేసింది. బాల్క సుమన్ను కస్టడీ తీసుకుంటామని పోలీసులు తమకు చూపించిన ఆధారాలు బలంగా లేవని తోసిపుచ్చింది. అందుకే పోలీసులు వేసిన కస్టడీ పిటిషన్ను డిస్మిస్ చేస్తున్నట్లు కోర్టు స్పష్టం చేసింది. మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపాలిటీని కైవసం చేసుకునేందుకు కాంగ్రెస్ చేసిన కుయుక్తులన్నీ పటాపంచలయ్యాయి. మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అనవసరమైన అల్లర్లు సృష్టించారని ఆరోపిస్తూ ఆయన ప్రతిష్టను దెబ్బతీసేందుకు కాంగ్రెస్ వేసిన ఎత్తుగడ బద్దలైపోయింది. క్యాతనపల్లిలో మెజారిటీ సాధించిన బీఆర్ఎస్ సిపిఐ కూటమిని కాదని చైర్మన్ పీఠం కోసం కాంగ్రెస్ పార్టీ చేయని దుర్మార్గం లేదు. మంత్రి వివేక్ కాన్వాయ్ని అడ్డుకుని అరాచకం సృష్టించారని బాల్క సుమన్ పై అక్రమ కేసు బనాయించింది. రిమాండ్ విధించి జిల్లా కోర్టులో వేధింపులకు గురిచేసింది. జ్వరం వచ్చిందని చెప్పినా, నడుం నొప్పిగా ఉందని చెప్పినా వినకుండా రేవంత్ అండ్ టీం ఆదేశాలతో జైలు అధికారులు సుమన్ను తీవ్ర మానసిక క్షోభకు గురిచేశారు. అయినా పైన దేవుడనేవాడు ఒకడుంటాడు, న్యాయం ధర్మం వైపు నిలబడతాడు. అందుకే ఇవాళ మంచిర్యాల జిల్లా కోర్టు ఇచ్చిన తీర్పే ప్రత్యక్ష సాక్ష్యం. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మంచిర్యాల ప్రతినిధి ఉమేష్ అందిస్తారు. ఉమేష్, చెప్పండి. ఆధారాలు బలంగా లేవని బాల్క సుమన్ కస్టడీ పిటిషన్ను కోర్టు డిస్మిస్ చేసింది. సో కోర్టులో వాదనలు ఏ విధంగా జరిగాయి, పూర్తి అప్డేట్స్ ఏంటి? గుడ్ ఈవినింగ్ ప్రతూష. ఏదైతే మంచిర్యాల జిల్లా కోర్టులో మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్ పై పోలీసులు జరిగిన అక్రమ కేసులకు సంబంధించి 4 రోజుల పాటు కస్టడీ కోరిన పోలీసుల సంబంధించిన పిటిషన్ ను జిల్లా కోర్టు డిస్మిస్ చేసింది. వీటితో పాటు మరొక 3 ఏదైతే పీటీ వారెంట్లను కూడా జిల్లా కోర్టు డిస్మిస్ చేసింది. మొత్తంగా ఏదైతే కేతన్పల్లి ఘటనకు సంబంధించి కావాలనే బాల్క సుమన్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ తో పాటు పలువురు బీఆర్ఎస్ నాయకులు కుట్రపూరితంగా మరణ ఆయుధాలతో దాడికి పాల్పడ్డారని, అలాగే ఏదైతే ఘటనకు సంబంధించి పక్క వ్యూహంతోనే ఏదైతే బాల్క సుమన్ నివాసం వద్దనే ఏదైతే ఈ దాడికి సంబంధించిన వ్యూహరచన జరిగిందని, దీనికి ఆర్థిక వనరులు ఎవరు సమీకరించారు, ఎవరు సహకరించారు, అలాగే సంఘ విద్రోహ శక్తులు కూడా ఏదైతే ఈ దాడి ఘటనలో పాల్గొన్నారా లేదా అనే కోణంలో, అలాగే ఏదైతే గతంలో పలు కేసులకు సంబంధించి కూడా విచారించాలంటూ కూడా పోలీసులు కస్టడీ పిటిషన్ వేయడం జరిగింది. దీనికి సంబంధించి కూడా గత 3 రోజులుగా ఈ కస్టడీ పిటిషన్ సంబంధించి వాయిదా వేసినటువంటి కోర్టు ఏదైతే ఈ పోలీసులు పక్క ఆధారాలు సమర్పించడంలో కూడా విఫలమయ్యారని చెప్పవచ్చు. అయితే పోలీసులతో పాటు అటు బీఆర్ఎస్ తరపు న్యాయవాదులు కూడా వాదనలు విన్న తర్వాత ఏదైతే నిన్ననే వాదనలు ముగిశాయి. ఈ రోజు ఏదైతే జడ్జిమెంట్ తీర్పుకు సంబంధించి తుది తీర్పుని ఈ రోజు వాయిదా వేయడం జరిగింది. అయితే పోలీసులు ఏవైతే ఆరోపణలు చేశారో దానికి సంబంధించిన బలమైన ఆధారాలు సమర్పించలేదు. అలాగే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ కూడా ఎక్కడ కూడా పాటించలేదు. ఒకవైపు ఏదైతే ఎవరినైతే అరెస్ట్ చేయబోతున్నారో వాళ్ళకి సంబంధించిన నిందితులకు సంబంధించి ఒక 2 గంటల ముందే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం 2 గంటల ముందే వాళ్ళకు ఏ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు అనే వివరాలు తెలిపిన తర్వాత, సిగ్నేచర్ తీసుకున్న తర్వాతనే వాళ్ళని కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి. ఈ నిబంధనలు ఎక్కడ కూడా పోలీసులు పాటించలేదు. అలాగే కేతన్పల్లి ఘటనకు సంబంధించి కావాలని బీఆర్ఎస్ సంబంధించి రాళ్ల దాడి ఎక్కడ కూడా పెన్ డ్రైవ్లు సమర్పించలేదు. దీనికి సంబంధించి ఆధారాలు సమర్పించడంలో పోలీసులు పూర్తిగా విఫలమయ్యారని ఏదైతే కోర్టు అభిప్రాయపడింది. దానిలో భాగంగానే కస్టడీ పిటిషన్ తో పాటు పీటీ వారెంట్లు 3 పీటీ వారెంట్లు రాష్ట్రంలో పలు చోట్ల కూడా నమోదైనటువంటి కేసులకు సంబంధించి పీటీ వారెంట్లు కోర్టులో ప్రవేశపెట్టారు. దీనికి సంబంధించి కస్టడీ కూడా బాల్క సుమన్ కస్టడీ తీసుకోవడానికి కూడా పోలీసులు ఏదైతే కోరడంతో వాటిని అన్నింటినీ కూడా కోర్టు డిస్మిస్ చేసింది. మరోవైపు బెయిల్ నుంచి వాదనలు ఇంకా జిల్లా కోర్టులో కొనసాగుతున్నాయి. ప్రతీష. రైట్ ఉమేష్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. రైట్, ఆధారాలు బలంగా లేవని బాల్క సుమన్ కస్టడీ పిటిషన్ను కోర్టు డిస్మిస్ చేసింది.